ఎందుకు ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పెట్టి నేను ఇంత చేశాను అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు సార్ వాళ్ళు? మీ నాన్నగారు ఒకసారి ఇంటికి వెళ్ళి రోజు అడుగమ్మా ఏడు చేస్తున్నాను అని అడుగు. మా అమ్మాయిని నేను చదివించాను అలా చాండ్ కోటేశ్వరరావు రోజు ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతున్నాం అనుకున్నాం. మీ నాన్న చదివినది ప్రయోజకరాలు లేదు, ఉద్యోగం చేసుకుంటాను మా బంగారు తెల్ల అంటాడు. అంతే అయిపోయింది. అంతేకాని ఒకటో క్లాస్లో అది ఆల్రెడీ చేసింది, రెండో క్లాస్లో దానికి సైకిల్ కొన్నాను, రెండో క్లాస్లో దానికి మిఠాయి కొట్టలు చాక్లెట్ కొన్నాను, ఇవన్నీ చెప్పు తిరుగుతాడు ఎవడన్నా. అలాగే ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానం. వీళ్ళకి పని పట్టలేక అది నాదే ఇది నాదే ఇది నేనే కట్టాను అలా నేనే తెచ్చానని పెట్టకథలు చెప్పుకుని తిరుగుతుండు. చెప్పినవాడు చేసినవాడు చెప్తాడు ఎవరికైనా. ఇప్పుడేమో ప్రజలు ఇంతకన్నా బాధపడుతున్నారు, మాకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు ఇన్ని చెప్తున్నారు. మరి ఓటేసేటప్పుడు ఎందుకు ఆలోచించి ఓటు వేయలేదంటారు? ఇక్కడ మీరు మళ్ళీ అంటారు ప్రజలదే తప్పు అని చెప్పేసి. నేను ఎవరు తప్పను? నీకు ఎవడైనా ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంటుంది ఇక్కడ మొన్న దాకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు, వెళ్తావా వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తా. మరి నువ్వు నేనే మారినప్పుడు ఆడేది మారాలి. అంటే ఎవరైనా కూడా చూస్తారు కదా సార్, డబ్బులు రావాలి కెరియర్ ఎదగాలి అని చెప్పి చూస్తారు. అలాగే వాడు ఆలోచిస్తారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి 3,000 అంటే 250 పెంచి 5,000కి ఇచ్చారా? ఇటు రావడం నాకు బాగ్లేసి మిలియనర్లు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నీకే ఇచ్చారు. ఉన్నాయి అలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మానవుడు ఆశాజీవి, ఆశని ఎవడు చక్కగా జస్టిఫై చేస్తున్నాడు. నేను ఎక్కచ్చిగా కష్టం మనకు చూడు ఇంక్రిమెంట్ ఎలా ఇస్తారు అలాగే ఇస్తాను నీకు పెన్షన్ కూడా అన్నాడు ఈయన. అలా ఇస్తానంటే ఎవడు ఉంటుంది? అలా కాదు, నువ్వు 50,000 నాకు జీతం సార్ ఇక్కడ కొత్త ఉద్యోగంకి వెళ్ళినప్పుడు నాకు ₹1,00,000 ఇస్తారా 70,000 ఇస్తారని అడుగుతావు. ఎగ్జాంపుల్ ₹1,00,000 అడుగుతూ లేదమ్మా 75,000 ఇస్తాం అన్నాడు అనుకో. సరే 75,000 ఇస్తారంటే జాయిన్ అవుదాం అనుకుంటే ఈ 75,000 ఇస్తారంటే మొదటి నెల అంతా పనిచేసిన తర్వాత నీకు ఒక 5,000 అలా నీకు సంవత్సరంకి 75,000 చేస్తాను అన్నాడు అనుకో, జాయిన్ అవుతావు నువ్వు? కష్టం సార్. ఇప్పుడు అసలు ఏంటంటే 18 నెలల కాలం నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు సార్ అక్కడ ఆంధ్ర వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయడానికి ఏం లేదమ్మా, పెద్ద ప్రశ్న అక్కర్లే. 250 చొప్పున పెన్షన్ ఇచ్చినప్పుడు అలాగే అయితే వెయిట్ చేస్తారో అలాగే ఈ మిగిలినట్లకు కూడా వెయిట్ చేయాలి అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు కఠోరంగాను కఠినాత్మకంగాను తీసుకుంటూ ఉంటాయి. తీసుకున్నప్పుడు చూడమను అన్నీ వాళ్ళకే తెలుసు కదా, అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ప్రభుత్వం 250 చొప్పున పెన్షన్ ఇచ్చేది ఒకసారి 4,000 ఇస్తారంటే సరదా పడ్డారు. కానీ దానికన్నా ముందు జరిగింది ఎందుకు ఆలోచించలేపారు? 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేశారన్నారు. కేవలం 2 నెలల 3 నెలల నిడివే ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ 2,000 పెన్షన్ శాశ్వతంగా ఇస్తూ దానికి 250 కడుపుకుంటూ ముందుకెళ్తూ అలా 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చింది కనపడలేదు వాళ్ళకి. ఇదే 1,000 రూపాయలు ఇప్పుడు ఇదే గేమ్ చేస్తున్నాడు ఆయన. ఇంత కష్టపడి 3,000 రూపాయలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిది ఇంకో 1,000 ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చుకుని వెళ్తున్నారు. దానివల్ల ఎన్నిటికి డెంట్ పడింది? మిగిలిన అన్ని సంక్షేమాలకి సంవత్సరం పాటు డెంట్ పడింది. ఇది ప్రజలు గ్రహించగలిగారా? దురాశ ఎవడికి? అందరికీ దురాశ ఉంటే దుఃఖం కొంతమందికి వచ్చింది. దురాశ దుఃఖానికి చేటు కథను ప్రూవ్ అయింది. సమ్సెట్ అప్ ఇప్పుడు తల్లికి వందనం అన్నారు. అప్పుడు మనం చూసాము అందరి ఖాతాలలో పడిపోయాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది తల్లులకి ఖాతాలో పడిపోయాయి అన్నారు. దాన్ని ఊసేలేదు, మళ్ళీ పడని వాళ్ళకి మళ్ళీ చేస్తామన్నారు. ఇంతవరకు మళ్ళీ పడలేదు. గ్యాస్ సిలిండర్లు ఏవి? కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సూపర్ 6 అవ్వలేదు అని ఎవరన్నా మాట్లాడితే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ముందు వార్నింగ్ అయితే ఇస్తారు. మా సీర్పెంటలకు ఇచ్చారు కదా అలాగే మనకి వార్నింగ్ ఇస్తారు. అందుకే అలా అడ్డింగ్ పెట్టారు ఇక్కడ మంచి ప్రభుత్వం అని. అలా రాగానే అలా చదువుతావు ఫస్ట్. నువ్వేటిలో నీకు సమస్య నాకు పెన్షన్ వాళ్ళు ఇస్తారు తల్లికి వందనం వాళ్ళు ఇస్తారు ఇవన్నీ చెప్పడానికి వెళ్తూ ఉంటారు. ఈ చదువురే అంటారు మంచి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపో మంచి ప్రభుత్వం నువ్వే చెప్పాడు చూసావా అని పంపించేస్తారు. రేట్ చేయాలి. సో మంచి ప్రభుత్వం అని మనం అనుకొని మన కష్టం మనం పడాలి అంతే. ప్రభుత్వాన్ని దేవుడు ఉన్నాడు, దేవుడా నా కష్టం తీర్చానట్టు మంచి ప్రభుత్వం ఏదని కష్టం పడుతూ ఉండమే, అంతకని ఇంకెళ్ళి ఇంకో 4 సంవత్సరాలు ఇట్లనే ఉండి 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 ముందుకు సాగాలంటారు. కానీ మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి చెప్పుకోవద్దు. మేము చెప్పరు, చెప్పిన సుఖం లేదు. ఏడ్ చేస్తారు. రోడ్ల సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. ఈ రోజు రోడ్డు సమస్యలు తీర్చండి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే మీరు చెయ్యరు. కాఫీలు పెట్టుకుని తాగుతారు కదా, టీలు తాగుతున్నారని చెప్తుంటారు కదా, పాలు తెచ్చుకుంటారని చెప్తుండ్రు కదా, అన్ని అలా చెప్తారు వినాలి అంతే. మరి అక్కడ రోడ్లు అలానే ఉన్నాయి కదా సార్, ఈ రోజుకి అట్లనే ఉన్నాయి. పాలు పెడితే అక్కడ టీ, అందుకే చెప్పారు ఆయన అంత స్ట్రాటజికల్గా ఉంటాడంటే అరకు కాఫీని నేనే ప్రమోట్ చేసిన అంటాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే రోడ్ల మీద వెళ్తే టీ పాలు పోయి కానీ కాఫీ అయిపోతుంది, లేకపోతే టీ అయిపోతుంది. అదే అరకు బ్రాండ్ అలా ప్రమోట్ చేస్తాడు ఆయన. బ్రాండ్ అంబాసిడర్ వృత్తినే అనరు ఆయన. అలా అబ్బాయి చెప్తారు కదా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అని. ఇలాగ ఉంటుంది బ్రాండ్. సరే సార్, ఇవన్నీ పక్కన పెడతాను సార్. నిరుద్యోగ సమస్య తీర్చేస్తామని చెప్పేసి అన్నారు. తీరిపోయింది అంతే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అయిపోయింది, తీరిపోయి. ఎక్కడ సార్? నేను షాక్. మేము షాక్ నుంచి ఆన్సర్లు ఇస్తున్నాం. మేము కూడా అది చెప్పిన జాగ్రత్తగా అంటే అన్ని తీర్చాం అన్ని చేస్తాం ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. ఎక్కడ సార్? ఎక్కడ మేము వెతుకుతున్నాం రాచిరెడ్డి. కానీ వాళ్ళు మాత్రం చెప్తారు అడుగు
లోకేష్ గారిని అడుగు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే మరి పక్క రాష్ట్రాలలో ఎందుకు వెళ్తారు సార్? ఇప్పటికీ అక్కడ ఉన్న యువత బస్సులు ఉన్నాయి కాబట్టి, ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అది ఆన్సర్ ఇస్తారు. ఇట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ప్రజల కాదమ్మా, ఏం చేయగలం మనం? ఇప్పుడు నీకు మాట చెప్తాను, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కొత్త కంపెనీలు ఎన్ని రిజిస్టర్ అయ్యారో బటన్ నొక్కితే మనకు తెలుస్తాయి. పెన్షన్ అకౌంట్లు కొత్తవి ఎన్ని ఓపెన్ అయ్యో గత నెలకి ఈ నెలకి, గత సంవత్సరంకి ఈ సంవత్సరం కంపారిజన్స్ ఉంటాయి. అవన్నీ నేను వెరిఫై చేసి చెప్తున్నాను సభకి. నమస్కారం. హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అవి మరీ దారుణం కదా సార్. ఏం చేయగలను? అంతమందిని ఏమైనా చేయగలను? నేనైతే ఏం చేయలేను. నువ్వు ఏం చేయలేవు. నేను వాళ్ళు హ్యాండిక్యాప్స్ అని హ్యాండిక్యాప్డ్ అని తెలిసి వాళ్ళ పేర్లు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళు కరెక్ట్గా అనుకునే చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు లేట్ చేసినా మంచి ప్రభుత్వం చదువుకోవడం ఎక్కడ మంచి ప్రభుత్వం. సో మేమేమీ చేయము, మంచి ప్రభుత్వమే మేమేమి చేయమని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మాకు నచ్చింది చేస్తాం. నువ్వు మళ్ళీ అందులో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, మీకు నచ్చింది చేస్తారు, నాకు కాదు వాళ్ళకి నచ్చింది. అదే ఐ మీన్ ఆ ప్రభుత్వానికి నచ్చింది చేస్తారు. కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళకి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు, హోంశాఖ మంత్రి ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ముఖ్యమంత్రిగా మరి ఈయన వెళ్తాడు పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే, పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తాడు. నరేంద్ర మోడీ గారిని పిలుస్తారు, భజన చేయడానికి పిలుస్తున్నారు, భజన చేసి పంపిస్తున్నారు. వాళ్ళు ఖుషి, ఇల్లు ఖుషి, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి సార్. సార్ ఒక దేవుడికి ఒక వ్యక్తి పూజ లేకపోతే ఒక దేవుడి పూజ అని అన్నప్పుడు వీళ్ళు రాజకీయాలకి రావడం ఎందుకు సార్? అవసరం అంటారా సార్? అవసరమే. అవసరం అంటారా? అదే అవసరం. అప్పుడు ఎలా సార్? నేను ప్రసన్నం చేసుకుంటే నా పని సులువు అవుతుంది. అది నరేంద్ర మోడీ గారితో అవుతుంది. అది ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్. ప్రజల గురించి అవసరం లేదు. అవసరం. ఇప్పుడు న్యాయంగా అయితే ధర్మ పోరాట దీక్షలు తీసి అన్నరాని మాట్లాడి చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ దొరికినోడితే పాపం, దొరకనోడితే పాపం. ఎన్ని మాట్లాడినారు నరేంద్ర మోడీని, బీజేపీ, ఎన్డీఏ కూటమిని. లాస్ట్ కాలనీలో అండర్స్టాండింగ్ వచ్చింది మనోరం మధ్యలో. మియా బీబీ రాజీవ్తో కజా క్యాకరే కానీ. సో ఇదంతా కూడా వాళ్ళ స్వలాభం, అది ఎవరైనా కూడా. ఇది కరెక్ట్ పాట. నా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నాకు అధికారమే పరమావధి. పవన్ కళ్యాణ్ అదే ఫార్ములా. నేను బయట ఉంటే బతికి బట్టకట్లేను, ముందు నన్ను శంకర్ ఎత్తుకోండి సార్ అని చంద్రబాబు నాయుడు గారు శంఖ ఎప్పుడైతే ఎక్కాడో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పని సులువు అయిపోయింది. సో ఇవన్నీ పైకి ప్రజలకి పై కళ్ళబోలు కబుర్లు చెప్పడానికి. ఇప్పుడు ఆయన గతంలో మాడిన ప్రతి మాటకి ఈరోజు మాట్లాడుతున్న మాటలకి అన్ని కాంట్రడిక్షనే. అవును సార్. ఆయన చేస్తున్న పనులు కూడా ప్రతిదీ కాంట్రడిక్షనే. సనాతన ధర్మం ఉన్నాడు, కింద నుంచి పైకి మెట్లు అడిగాడు, తర్వాత ఎన్ని గుళ్ళు అపచారాలు జరిగింది, ఒక్కదానికి ప్రతిస్పందన లేదు. ఆల్రెడీ ప్రతిదీ చూడుకోవాలంటే సంచేత ఏది మాట్లాడినా టైం వేస్ట్ మనకి. తిరుపతిలో అంతమంది లైన్ లో నిల్చొని తొక్కిసలాట పల్లెత్తి మాట మాట్లాడారు. అంటే సింహాచలంలో గోడ పడిపోయి చచ్చిపోయింది, పల్లెత్తి మాట. మన కాశీనారాయణ క్షేత్రంలో తొక్కిసలాట జరిగితే పల్లెత్తి మాట మాట్లాడు. ఉన్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళడు, విద్యాశాఖ మంత్రి వెళ్తాడు. అదేట మరి వెరైటీ నాకు అర్థం అవుతుంది. ఇవన్నీ ఒకవేళ అట్లనే అనుకున్నా కూడా ఇవన్నీ సనాతన ధర్మం కిందకి రావంటారా సార్? మరి నువ్వు నేను మాడితే వస్తాయి, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంది మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళే కరెక్ట్. నేను తప్పు, నీకు తప్పు. ఇంతమంది ప్రజల ప్రాణాలు పోతున్నా మేము అలానే చూసుకుంటూ ఉంటాం, ఎన్ని అనర్థాలు జరిగినా మేము చూసుకుంటూనే ఉంటాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వస్తే పెయిడ్ అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడతారు, అంతేగాని ప్రజల గురించి అయితే మేము మాట్లాడాం. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారే తప్ప మరి వాళ్ళు ఏం చేయాలి అనేది మాట్లాడరా సార్? చెప్పరు. వాళ్ళు ఏం చేయాలి అనవసరం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా హ్యూమిలేట్ చేయాలి. సార్ ఇప్పుడు ఆయనది కాదు కదా, అదే మా స్పీకర్ గారు చెప్పారు కదా, ఫిజికల్గా ఇంకా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఏమన్నా అవ్వాలా? వాళ్ళ దృష్టిలో ఏదో అవ్వాలి, అదే మాడుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ భయం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో ఎప్పటికీ భయం వాళ్ళకి, తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. సో మరి ఏమంటారు సార్? మరి ఈ రోజు ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమే కావచ్చు, ఇదంతా ఇది బ్రహ్మాండం. ఎంత గొప్ప విషయం అమ్మా. ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్లు ఇస్తారంటే ఎంతకన్నా దాని గురించి విశ్లేషణ ఏముంది? అంటే ఎంత ఖాళీగా ఉంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్లు ఇస్తారు. కానీ మిగతా ఛానల్స్లలో ఇట్లాంటి మనిషి ఉండరు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఇట్లా ప్రజల మధ్యలోనే ఉండే నాయకుడు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. రోజు ప్రజల దగ్గర ఉంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఉంటాయి. ముఖ్యమంత్రి కార్యక్రమానికి క్షణం తీరుకుండదు నాకు తెలిసి. రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వడం ఒకటే సమస్య కాదు కదా, 37 దాడి జరిగింది. ప్రకృతి విపత్తులకి తలడిల్లిపోయిన రాష్ట్రం. దాని మీద ఆయన కార్యాచరణ ఏది అన్నది నాకైతే ఇప్పుడు కనపడలేదు. సిఏ సమిట్ ప్రతిదానికి ఒక వికృత చర్యకి ప్రత్యామ్నాయం ఒక ఆకర్షిత కార్యక్రమం, ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పుడు ఒక సీరియస్గా సినిమా నడుస్తుంటే సునీల్ గడి కామెడీ వచ్చినట్టు రోజు మధ్యలో వీళ్ళకి ఏదో ఒక కార్యక్రమం పెట్టి దాన్ని అటెన్షన్ ఇటుపక్క డ్రైవ్ చేద్దాం అంటే ఎంతకైనా అవుతుందమ్మా.
ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాటుకునే ప్రజా ప్రభుత్వాలు చూసాం. ఇదే వినూత్నంగా, విడ్డూరంగా, వైవిధ్యభరితంగా. అరే అంత హతలాకుతలం అయిపోయిన రాష్ట్రంలో ఒకళ్ళేమో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తారు, వాళ్ళేమో పెళ్లికి వచ్చారు అక్కడికి. ఏంది ఇది నాకు అర్థం కావట్లే. ఇంకొక 2 days లో వాతావరణ తుఫాను చాలా భయంకరంగా ఉంటది అంటే అక్కడ ఉండి ప్రజల్ని మరి శిబిరాలకు పంపించడమా లేకపోతే ఏంటని ఆలోచించకుండా ఏంటంటారు సార్? అంటే మాకు ప్రజల ప్రాణాలు అవసరం లేదనా లేకపోతే ఎలా చూడాలి సార్? వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. బుడమేరు వాకు చూడు 48 గంటల ముందు అలర్ట్ ఉంటే ఏడ్ చేశారు, ముంచి పడేశారు మొత్తం 3.5 లక్షల మందిని. ఎవడైనా చేయగలం, మాడగలిగామా? నారాయణ మనం ఇచ్చిన సంతాలతో ఏడు పెట్టాడు పోయినవాడు ఎవరికి అందలేదు. నేను కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరికి పోయినాలే అందలేదని, మంచినీళ్ళు కూడా అందించలేకపోవని. ఏంది అది? సో మొత్తానికైతే ఈ ప్రభుత్వంలో ప్రజలు మాత్రం కొంత ఇబ్బంది పడే పరిస్థితులే అంటారు. బాగా ఆశించారు, ఆశకి తగ్గ ప్రతిఫలం సంపాదించారు. 4,000 పెన్షన్ వస్తుంది. శబాష్ అంటారు. శబాష్ అంతే, వాళ్ళు శబాష్ అని చెప్పారు, నువ్వు శబాష్ అనుకోడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.